జగద్రక్షకుడు పావనమూర్తి ప్రభు అయిన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రభు దినంలో చిత్తూరులో ఉన్న క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీలో మీతో కలిసి చేరి రావడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ మంచి సహవాసాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ప్రారంభంగా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు వందనాలు అందరికీ తెలియచేస్తున్నాను. నేను వ్యక్తిగతంగా తెలిగిపోయినప్పటికీ దేవుని దాసుల ద్వారా పెద్దల ద్వారా తెలుసుకొని మరి నన్ను ఫోన్లో కాంటాక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా శని ఆదివారాలు సహజంగా నేను ఎక్కడికి పోను. మిగిలిన సమయాల్లో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకమైన ప్రీచింగ్ అండ్ టీచింగ్లో వెళుతుంటాం. మరి మీతో కలిసి ఈ 2 దినాలు ఉండడానికి ప్రభువు నాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి ప్రార్థనాపూర్వకంగా నాకు ఇచ్చిన ఈ మంచి ఆహ్వానాన్ని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రారంభంగా 2-3 మాటలు జ్ఞాపం చేయాలని ఇష్టపడుతున్నాను. నా పూర్తి పేరు గోళ్ళ జాన్ పాల్, జాన్ పాల్. మాది సొంత ప్రాంతం ప్రకాశం జిల్లాలో ఉన్న తిమ్మ సముద్రం అనేటువంటి ప్రాంతం. అసలు దైవజనులు రాజారావు గారు బ్రదర్ అండ్ అసెంబ్లీస్ మధ్య గొప్ప దైవజనులు, వారు మా పెదనాన్నగారు అవుతారు. కానీ మా తండ్రి వారు ఇంకొల్లు దగ్గర దుద్దుకూరు అనే ఊరికి వారు ఎప్పుడు వచ్చారు, అక్కడే మేము పుట్టి పెరిగాం. మరి తర్వాత ప్రభుని మా కుటుంబంలో ఎవరు కూడా ప్రభుని ఎరిగిన వారు కాదు. నేనే మొట్టమొదటిగా 1991లో జనవరి 17వ తారీఖు ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి ప్రభువు నాకు సాయం చేశారు. అప్పటి నా వయసు 11 సంవత్సరాలు. మా తల్లి మా తండ్రి దేవుని ఎరగినట్టు ఉండేవారు. మా తల్లి రకరకాల పూజలతో ఉండేది. కానీ మా మందిరం మా ఇల్లు 2 అతుక్కొని ఉండటం అనేది దైవ సంకల్పం అనుకుంటా. నేను ఇప్పుడు కూడా మందిరంలో ఏ సంఘటన జరుగుతున్నా మాకు వినపడుతుంటాయి. అందువల్ల సహజంగా పిల్లలందరితో పాటు సండే స్కూల్ కూడా వెళ్ళేవాడిని. కానీ ప్రభు నన్ను వ్యక్తిగతంగా దర్శించి అక్కడున్న స్థానిక సంఘ పెద్దలు, వారు పెద్దవారైనా వృద్ధాప్యలో ఉన్న ఒకరోజు నన్ను దర్శించి వారు నేను ప్రభువుని రక్షించబడాలా అని కోరినప్పుడు, నేను మీ చర్చికి ఎప్పుడు వస్తున్నాను కదండి, ఇంక రక్షణ పొందడం ఏంది అని అడిగాను. కానీ వారు కూర్చోబెట్టి వివరంగా చెప్పారు. రక్షణ తీర్మానం అనేది క్రొత్త జన్మ అని వివరంగా తెలియచేసినప్పుడు నా పాపాన్ని వ్యక్తిగతంగా ప్రభువు దగ్గర ఒప్పుకున్నాను. అదొక నూతన అనుభవంగా నేను భావించాను. ఆ తర్వాత నా 10th క్లాస్ అయిపోయిన వెంటనే బాప్తిసం తీసుకోవడానికి దైవజనులు రాజారావు గారి ద్వారానే తీసుకున్నాను. ఆ తర్వాత ఎడ్యుకేషన్లో కొనసాగుతూ ఉండగా ప్రభు కృప చేత స్థానిక సంఘంలో ప్రతి నియామకుడికి వెళ్ళేవాడిని. ప్రభు కృప చేత ఒకనొక దినం మా తల్లి గారు కూడా రక్షించబడింది, మా తండ్రి గారు కూడా రక్షించబడ్డారు. వారు అతి కొద్ది కాలంలోనే ప్రభువునందుకు వెళ్ళిపోయారు. మా బ్రదర్ ఉన్నారు హైదరాబాదులో, మా అక్క ఉంది వేరే గుంటూరు డిస్టిక్లో. మరి వారు ప్రభువుని ఎరిగి ప్రభు కొరకే ముందు కొనసాగుతున్నారు. నేను 2000 సంవత్సరంలో కాలేజీ చదువుతున్నప్పుడు ప్రభువు తన వాక్యంతో నన్ను దర్శించాడు. నీవు నా పని కొరకే రావాలని. కానీ నేను దాన్ని సుమారుగా 2 సంవత్సరాలు అంతగా తెలియనట్టుగా భావించాను. కానీ ప్రభు ఇంకా స్పష్టంగా స్థానిక సంఘాన్ని ప్రేరేపించి వారి ద్వారా నన్ను, అయ్యా నువ్వు దేవుని సేవలో ఎంతో ప్రభువుని ఖచ్చితంగా వాడుకుంటారు, మాకు అర్థమవుతుందని వారు తెలియజేసినప్పుడు సంఘంలో కొంతకాలం కొనసాగుతుండగా నేను 5 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభువు నాకు అవకాశం ఇచ్చారు. రాజస్థాన్లోను కేరళలోను బ్రదర్ అండ్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి ప్రభు సాయం చేశారు. ఆ తర్వాత 2008లో మా స్థానిక సంఘం సేవకు సిఫారసు చేయడం, నేను ప్రకాశం జిల్లాకు లాస్ట్లో ఉన్న సింగరాయకొండ అనే ప్రాంతంలోను ఒలవపాడు అనే ప్రాంతంలోను దేవుని సేవకునిగా ప్రాంతానికి తీసుకురాబడి అక్కడ లేని ప్రాంతాల్లో సేవ ప్రారంభించి కొనసాగుతున్నాం. 2009లో ప్రభు కృప చేత నేను వివాహం చేసుకున్నాను. ఒంగోలు ప్రక్కనే ఉన్న త్రోవగుంట అనే ఊరిలో మరి సీనియర్ ఇవాంజలిస్ట్ అయిన దేవుని సేవకులు సముద్రాల కొర్నేలు గారు, ఇక్కడున్న సహోదరి ఎస్తేరమ్మ గారు, వారి సొంత గ్రామమే అది. మరి వారి గ్రామంలో ఉన్న దేవుని సేవకులు వారి 2వ కుమార్తె నేను చేసుకున్నాను. తను కూడా బీఈడి చేసినప్పటికీ దేవుని సేవకే నేను రావాలి అనేటువంటి ఆశతో తను ఉండగా మరి ప్రభు తనలో తన చిత్తానుసారంగా మమ్మల్ని వివాహ వ్యవస్థ ద్వారా
కుటుంబంగా చేశారు. ప్రభు మమ్మల్ని కనుగరించి మరి 2 బిడ్డలను అనుగ్రహించారు, బాబు పాప, జస్విన్ జాన్ అండ్ జేమీ జాస్పర్. వారు ప్రభువులో మరి పోయిన సంవత్సరమే వారికి అర్థమయ్యే రీతిలో వారు తీర్మానం చేసుకున్నారు. వారిద్దరు కూడా ప్రభువుని నమ్ముకున్నారు. మరి అలాగున మేము పొలవపాడులోను సింగరాకొండలోను సేవలో కొనసాగుతున్నాం. మరి పలు స్థలాల్లో మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అవసరమైన తెలుగు వారి మధ్యకి వెళ్ళడానికి ప్రభు సాయం చేస్తూ వచ్చారు. పోయిన సంవత్సరం నేను యూపీ కూడా వెళ్ళాను. అక్కడ మా ప్రాంతం నుండి ఒక సహోదరుడు అమేథీ అనేటువంటి, మనకు తెలుసు కదా, అమేథీ అనేటువంటి డిస్టిక్లో దేవుని సేవ కొరకు నిలువబడి ఒక సవాలుతో కూడిన సేవ పరిచయం చేస్తున్నారు. మరి నార్త్ ఇండియాలో ఉన్న సేవకులను దర్శించాలి, వారికి సహాయం అందించాలని దృష్టితో నేను కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళి 10 రోజులు వారితో గడిపి మరి వారికి ఎంతో సహాయ సహకారాలు అందించి మరి ప్రభు కృప చేత యూపీలో కూడా అద్భుతంగా ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సుమారు 5 ప్రభువుని నమ్ముకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఏపీ నుంచి వెళ్ళారు అక్కడికి. నేను వచ్చిన సమయంలో వారు అక్కడే ఉన్నారు. నేను అనుకుంటాను కొన్నిసార్లు మీరు ఎక్కడ చిక్కాలో అక్కడ చిక్కుతారని. ఏపీ నుండి వెళ్ళి యూపీలో అక్కడ ప్రభువుని నమ్ముకున్నారు. అది ప్రభు ఆలోచన, ప్రభు చిత్తం అని అనుకున్నాను. సో అలాగ ముఖ్యంగా ఎందుకు యూపీ సంగతి చెప్పానంటే అక్కడ సైలస్ అనేటువంటి దేవుని సేవకుడు నిలువబడి సేవ చేస్తున్నాడు. ప్రార్థన చేయండి. మన ఆంధ్ర నుంచి వెళ్ళి కొంతమంది మిషనరీస్గా పనిచేస్తున్నారు. మరి పెద్దలు తెలియచేసినట్టుగా అనేకమైన వెలివేతలు, చాలాసార్లు వారి మీదకి అనేకమైన దాడులు జరుగుతున్నాయి. అయినా ప్రభు కనగరిస్తున్నారు. తన బలిష్టమైన హస్తం క్రింద వారిని కాపాడుతున్నారు. వారి పరిచర్యలో మనం చేయాల్సిన పనులు 2: ప్రార్థన, ప్రోత్సాహం. ఇవి 2 మనం ఇవ్వాలి. అలాగనివ్వడానికి మరి మా పరిచర్యలో కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. చూడండి, ఉదయకాలం దేవుని వాక్యంలోంచి క్రొత్త నిబంధన గ్రంథంలో 2 లేఖన భాగాలు మనం చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు దినం మన వాక్య సహాయం కొరకై యోహాను సువార్త 17వ అధ్యాయం వచనం 12 చదువుతున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము వచనం 12 ప్రారంభంగా చదువుతున్నాను. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచి తిని కనుక లేఖనం నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప, అండర్లైన్, నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఇదే సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు. 12వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చజడా మాంస అత్తరు ఒక సేనున్నర ఎత్తి తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచాను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యోధా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదు అనను. వాడు ఎలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చిన కనుక అలాగూ చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని కొంత సమయం కవలిగిన మా ప్రియ ప్రభువాన్ని కొందనాలు నీ మహాకృప చేత మరొక ప్రభు దినంలో మాకిచ్చిన మీ సాన్నిధ్యం కొరకై స్తుతిస్తున్నాం. మీరెంతైనా ఆరాధనకు యోగ్యుడవు, పూజ్యుడవు, శ్రీమంతుడవు దేవుడు. నిన్ను కలిగిన ప్రజలు ఎంత ధన్యులు ప్రభువా. ఈ ఉదయ కాలంలో మీరు జీవం గలవాడు, సత్యవంతుడు అని రుజువు చేసుకున్నారని స్తోత్రములు. మా ఉదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించడానికి మీరు ఇష్టపడినందుకే నీకు స్తుతిస్తున్నాం. ఇదిగో చిత్తూరు పట్టణంలో ప్రియ ప్రభువా కొన్ని ఏండ్ల నుండి ఇక్కడ సాక్ష్యం ఆరంభించబడి జరుగుతున్న పరిచర్యలో ఇక్కడున్న పెద్దలను బట్టి, సహోదరులను బట్టి, కుటుంబాలు అన్నిటి కొరకే స్తోత్రములు. వీరితో కలిసి నిన్నటి దినం ఈ దినం నాకు ఇచ్చిన చక్కని సహవాసం కొరకే స్తుతిస్తూ ఈ వాక్యం చదువుకున్నాము. సహాయం చేయమని, మమ్మల్ని దర్శించి దీవించుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నిన్నటి నుంచి మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. క్రైస్తవులు అగుట వేరు, క్రీస్తు శిష్యులు అగుట వేరు. ఒకడు క్రైస్తవుడుగా చెప్పుకుంటూ ఉన్నారు చాలా మంది, కానీ క్రీస్తు శిష్యులు కావాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఒకడు క్రైస్తవుడు కావాలి అంటే ఆయన సిలువ ఎత్తుకు రావాలి.
క్రీస్తు శిష్యుడు కావాలి అంటే తన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలి అంటే ఆయన వెల చెల్లించాడు. కానీ క్రీస్తు శిష్యుడు కావాలంటే నీవే ఆయనకు వెల చెల్లించాలి. నీ సొమ్ము, సమయం, శక్తి, సామర్థ్యత ప్రభువుకి ఇవ్వాలి. క్రైస్తవుడు అగుట అనేది నీవు మాత్రమే పరలోకం రావడం. కానీ క్రీస్తు శిష్యుడు అగుట అనగా అనేకులను లేక ఇతరులను దేవుని యొద్దకు పరలోకానికి తోడుకొని రావడం. ఈరోజు స్వార్థపూరితమైన క్రైస్తవ జనాంగం ఎక్కువగా ఉన్నారు. ఆనాడు యేసు ప్రభువును కూడా జన సమూహాలుగా వెంబడిస్తూ వచ్చారు. కానీ కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అపార్థం చేసుకున్నప్పుడు వారు వెనుదిరిగి వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభు ఆయన 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. అవర్ లార్డ్ సెలెక్టెడ్ 12 disciples. 12 మందిని ఏర్పాటు చేసుకోక వారి ద్వారా ప్రపంచాన్ని ప్రభువు మార్చాడు. జన సమూహాల ద్వారా ప్రభువుకి ప్రయోజనం లేదు. ఆయన శిష్యులైన వారి ద్వారానే ప్రయోజనం ఉంది. అయితే ఈ ఉదయకాలంలో మనం చదువుకున్న భాగంలో మరొక శిష్యుని గురించి మనం చదువుకున్నాం. ఆయన ఎవరంటే ఇస్కరియోతు యోధ. ఎవరంట? చాలా రేరుగా వింటాం మనం ఈయన గురించి. యేసు ప్రభు వారి శిష్యుల పేర్ల పట్టీలు దైవ గ్రంథంలో 4 స్థలాల్లో ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, అపోస్తుల కార్యములనే గ్రంథాలలో యేసు ప్రభు శిష్యుల పేర్ల పట్టీలు వ్రాయబడ్డాయి. అన్ని సువార్తలలో టాప్ లో పేరుండేదేమో పేతురు పేరు, బోటంలో చివరిలో ఉండే పేరు ఇస్కరియోతు యోధ పేరు. కానీ విచారకరమైనది ఏంటంటే అపోస్తల కార్య గ్రంథంలో ఉన్న శిష్యుల పేర్ల పట్టీలో ఇస్కరియోతు యోధ పేరు నమోదు చేయబడలేదేమో. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునే ప్రధానమైనది ఏంటంటే ఇస్కరియోతు యోధ. ఈ వ్యక్తి ఎలా ప్రభు దగ్గరకు వచ్చాడో దైవ గ్రంథంలో మనకు స్పష్టత లేదు. వెన్ హి వాస్ ఎన్కౌంటర్డ్ విత్ క్రైస్ట్, యేసు ప్రభువుని ఏ సందర్భంలో దర్శించాడో మనకు బైబిల్లో స్పష్టత లేదు. ఎక్కడ బాప్తిసం తీసుకున్నాడో మనకు తెలియలేదు. కానీ అందరి శిష్యులకు ఈ శిష్యులకు ఉన్న తేడా ఏంటి అంటే అందరూ యేసు ప్రభు వారిని ప్రభువు అని పిలుస్తారంట. కానీ ఇస్కరియోతు యోధ బోధకుడా అని పిలుస్తాడంట. ఇది ఆయన స్పెషల్. అంత మాత్రమే కాదు, 11 మంది శిష్యులు గలిలయ ప్రాంతానికి చెందినవారు. కానీ ఇస్కరియోతు యోధ మాత్రమే యోదయ ప్రాంతానికి చెందినవాడు. ఈ ఇస్కరియోతు యోధ జీవితాన్ని స్వార్థంలోంచి క్రోడీకరిస్తే అతని జీవితాన్ని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రభు వారి పేరు పెట్టాడు నాశన పుత్రుడు. ఎవరంటే ఇతను ద సన్ ఆఫ్ డిస్ట్రక్షన్. విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు మనం ఏమో అన్నామో మన నోట్లోంచి వస్తాయంట ఆ మాటలు. మరియా మిక్కిలి విలువైంది ప్రభుకు సమర్పిస్తూ ఉంటే అప్పుడే వచ్చాడు ఇస్కరియోతు యోధ. వచ్చి ఈ నష్టం ఎందుకు అన్నాడు. ఆయన నోటితో ఏమన్నాడు? ఈ నష్టం ఎందుకు అన్నాడు. వాస్తవానికి నష్టపోయిన వాడు ఎవరు అసలు? ఇస్కరియోతు యోధ. తన జీవితాన్ని అందరినీ యేసు ప్రభువుతో ఉండి 3 సంవత్సరాల ప్రభుతో ఉండి తిరిగి సేవ చేసి కూడా నిత్య నాశానికి వెళ్ళిపోయాడు. జీవితాన్ని నష్టం చేసుకున్నాడు. హిస్ ఆల్ లైఫ్ వాస్ లాస్ట్. అతడే ఇస్కరియోతు యోధ. ఈ నష్టం ఎందుకు అన్న దానికి ప్రధానమైన గుర్తు దృష్టాంతం ఎవరంటే ఇస్కరియోతు యోధ జీవితమే. అతని జీవితం వైపు చూస్తే మనం నష్టం అనేది ఎక్కువ కనబడతా ఉంది. ఇస్కరియోతు యోధ నేటి యువతరానికి చాలా గొప్ప ఛాలెంజ్ అని చెప్పాలి. మంచి కుర్రోడేనండి, ఉద్యోగం ఉంది, చదువు ఉంది, అందం ఉంది, టాలెంట్గా ఉంటాడు. ఏంటండి ఎలా అయిపోయాడు అని వింటలేదా చాలా మంది గురించి? జీవితాలను నష్టపరుచుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఎలా ఇస్కరియోతు యోధ క్రీస్తును వెంబడించి నష్టపోయాడో, నాశనం అయిపోయాడో ఈ ఉదయకాలం మనం జ్ఞాపం చేసుకోబోతున్నాం. వెలుగులోకి వచ్చాడు కానీ చీకటిలోకి వెళ్ళిపోయాడు. జీవాన్ని చూచాడు కానీ మరణించాడు. కానీ సత్యాన్ని అనుసరించాడు కానీ చివరికి అబద్ధంగా తయారైపోయాడు. అతడు ఇస్కరియోతు యోధ. ఎలా నష్టపోయాడు? హౌ ఇట్ వాస్ లాస్ట్. ఎలా సాధ్యమే తన జీవితంలో
ప్రభువు తనకిచ్చినవి అన్నీ కూడా ఎందుకు ఇస్కరియోతు నష్టపోయాడు అంటే, జాగ్రత్తగా మనం వింటే, ప్రభువు తనకు ఇచ్చినవన్నిటిని కూడా తక్కువగా చూచాడు, తేలికగా ఎంచాడు, చులకనగా చూచాడు, నిర్లక్ష్యమైన వైఖరి చూపించాడు. అందుకే అతడు అన్నీ నష్టపోయాడు. ఉదయ కాలంలో నీకు నాకు గొప్ప పాఠం ఇదే. ప్రభు నీకు ఏమిచ్చాడో వాటిని తేలిగ్గా చూసావా, చులకనగా చూసావా, ఖచ్చితంగా నష్టం ఉంది. ప్రభువుతో ఉండి కూడా నష్టపోయే అవకాశం కూడా ఉంది. అదే ఇస్కరియోతు యూదా జీవితం గొప్ప పాఠం. ప్రభు శిష్యుల యొక్క జీవితాలు ప్రోత్సాహం, కానీ ఈ శిష్యుల జీవితం హెచ్చరిక. ఇట్స్ ఎ కాషన్. అందుకే మన జీవితాలను జ్ఞాపకం చేసుకోవాల్సిన ఇస్కరియోతు యూదా జీవితం నుంచి చూడబోతున్నాం. నష్టపోయిన శిష్యుడు ఎందుకు, ఎలా తన జీవితాన్ని నష్టపోయాడు అంటే మనం చూసాం. ఎందుకంటే తేలిగ్గా చూడటం, చాలా తక్కువగా చూడటం. దేవుడు నీకు ఇచ్చినవి నాకు ఇచ్చినవి ఎలా చూస్తున్నాం మనం, వాటిని టేక్ తీసుకున్నామా? ఇదిగో యోధా జీవితం గొప్ప హెచ్చరికే. అయితే తన జీవితంలో 5 నష్టమైన అనుభవాలు కనబడబోతున్నాయి. వాటిని మనం చూడబోతున్నాం. చూడండి, 5 he lost. 5 ప్రాముఖ్యమైన అంశాలలో అతను నష్టపోయాడు. నెంబర్ వన్ మొట్టమొదటిది దేవుని వాక్యాన్ని మనం నోట్ చేసుకోవడం ప్రయత్నం చేద్దాం, వినటానికి ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, మంచి పేరును నష్టపరిచాడు. ఫస్ట్ ఏంటి? మంచి పేరును నష్టపరిచాడు. ఏం పేరు ఆయన పేరు అసలు? యోధా. యోధా అంటే అర్థం ఏంటి? స్తుతి కదా. యోధా అంటే అర్థం ఏంటి? స్తుతి, ప్రైజ్. ఎవరికైనా పేరు పెట్టాలనుకుంటే ఏం పేర్లు పెడతాం మనం? మంచి పేర్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఒక ఆయన నాకు కూడా ఫోన్ చేశాడు, అన్న మా అమ్మాయికి పేరు పెట్టాలి, ఇక మంచి పేరు చూసి పెట్టాను అన్నాడు. నాకు 2 నెలలు అయింది పట్టింది ఆయనకి పేరు చెప్పడానికి. అంటే పేరు చెప్పాలంటే మంచి పేరు చెప్పాలి కదా. సెలెక్ట్ చేయడానికి చాలా ప్రయత్నం చేసాం. ఆల్రెడీ చాలా పేర్లు ఉన్నాయంట, ఏదో పేరు చెప్పాలంట ఆయనకి. అంటే మంచి పేరు పెట్టడానికి టైం ఎక్కువ ఉంటుంది మనకి. ఎవరికైనా సరే మంచి పేరు పెట్టాలనుకుంటాం. ఎవరైనా ఏ పేర్లు పెట్టుకుంటారు? పీటర్, పాల్, జాన్, పాల్, ఇంకా రకరకాల పేర్లు పెట్టుకుంటారు కదా. మంచి పేర్లు పెట్టుకుంటాం, ఇంకా చాలా ఉంటాయి. కానీ ఈరోజు ఎవరైనా సరే యోధా అని పేరు పెట్టుకోవడానికి సంశయం లేకుండా పెట్టుకుంటారా, సంశయిస్తారా? చెప్పాలి. యోధా అనేది మంచి పేరే. యోధా అనే పేరు పెట్టుకున్నారు అంటే వెంటనే ఎవరు గుర్తవుతారు మనకు ముందు? చూసారా? బైబిల్లో మొత్తం 6 యోధాలు ఉన్నారు. 6 యోధాల్లో మొట్టమొదటి వాడు యాకోబు కుమారుడైన 4వ కుమారుడు యోధా. యోధా అనగా స్తుతి. కానీ యాకోబు కుమారులో ఒకడే కాదు, యేసుప్రభు శిష్యుల్లో కూడా ఒకడున్నాడు, అతని ఇస్కరియోతు యోధా. కానీ యోధా అని పేరు పెడితే మనకు మిగిలిన 5 గుర్తురారు. ఎవరు గుర్తొస్తారు? ఈ యోధా గుర్తొస్తాడు. అంటే అర్థం ఏంటి? ఒక మంచి పేరుకి ఏం తెచ్చాడు? తేగ వేశాడు, నష్టం తీసుకొచ్చాడు. అసలు యోధా అనగానే ఏమయ్యా ఇస్కరియోతు యోధావా ఏందంటాం మనం కాకుండా కదా. ఇది మన ఆయన గుర్తొచ్చేది. అంటే ఒక మంచి పేరుకు నష్టం తెచ్చిన వాడు అతను. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించిన గొప్ప వీరుడు ఆయన. ఆయన సైన్యంలో ఒకడు యుద్ధానికి వెళ్ళాలంటే భయపడుతున్నాడంట. సైనికులు వెళ్ళి చెప్పారంట, రాజా ఇదిగో యుద్ధానికి వెళ్ళాలంటే ఒకడు భయపడుతున్నాడు మన సైన్యులు. అంటే ఎవడు? నా సైన్యంలో ఉన్నవాడు భయపడుతున్నాడు యుద్ధానికి, ఎవడరా వాడని చెప్పి వెళ్ళాడంట ఆయన. చూశాడంటే, ఏంటి నా సైన్యంలో ఉండి భయపడుతున్నావా? ఏం పేరు నీ పేరు అన్నాడంట. నా పేరు అలెగ్జాండర్ సార్ అన్నాడంట. ఏంటంట? వాడి పేరు కూడా ఏం పేరు? నా పేరు పెట్టుకొని యుద్ధం అంటే భయపడేది, యుద్ధం అంటే భయపడుతున్నావా? నీ పేరన్నా మార్చుకో, నీ తీరన్నా మార్చుకో అన్నాడు ఆయన. ఇస్కరియోతు యోధా మంచి పేరే, కానీ తన మంచి పేరుకు నష్టం తీసుకొచ్చాడు, తేలిక తీసుకొచ్చాడు. అందుకని దేవుని వాక్యంలో ఒక పేరుంది. సామెత గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. సామెత గ్రంథం 10వ అధ్యాయము వచనం 7, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. ఎవరి నీతిమంతుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చదవండి 2వ లైను.
భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించు. ఎవరి పేరంట? భక్తిహీనుల పేరు. ఎవరా భక్తిహీనుడు? ఈయనే. ఒకే వచనంలో ఇద్దరున్నారు ఇక్కడ. ఫస్ట్ భాగంలో ప్రభు ఉన్నాడు, రెండో భాగంలో ఇస్కరియోతు యూదా ఉన్నాడు. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించే విధంగా తీసుకొచ్చాడు ఇస్కరియోతు యూదా. నెంబర్ 1, ఒకటి, యూదా ఎందుకు నష్టపోయాడు, నష్టపుత్రుడు అనబడ్డాడు అంటే నెంబర్ 1, ఒకటి, ఒక మంచి పేరుకు నష్టము తీసుకొచ్చాడు. నెంబర్ 2, త్వరగా ముందుకెళ్దాం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యుల పేర్ల పట్టీలో ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి చూద్దాం చూడండి. 10వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనం. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా 4వ వచనం, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఏంటంట? ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. అంటే ఇక్కడ రెండోది ఇస్కరియోతు యూదా, రెండోది స్థానమును నష్టపరిచాడు. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో అతను ఒక శిష్యుడుగా చేర్చుకున్నాడు. అవర్ లార్డ్ సెలెక్టెడ్ హిమ్ యాజ్ ఎ డిసైపుల్. కానీ ఆ స్థానాన్ని, ఆ శిష్యత్వ స్థానాన్ని తేలిగ్గా చూశాడు, తేలిగ్గా భావించాడు అతను. ఎలాగో ఇస్కరియోతు యూదా ప్రభు దగ్గరికి వచ్చాడో మనకు తెలియదని చెప్పాం కదా. ఒకవేళ బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకున్నాడేమో మనకు తెలియదు. కానీ యేసు ప్రభు వారే అతని గురించి ఒక మాట చెప్తూ వచ్చాడు. ఆయన యోహాను సువార్తలో 2 మదాలు చూద్దాం చూడండి. యోహాను సువార్తలో 6వ అధ్యాయం వచనం 64. యోహాను సువార్త 6:64. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపువాడెవడో మొదటి నుండి యేసునకు తెలియదు. ఇస్కరియోతు యూదా ఎవరంట? ఆయన యందు విశ్వసించని వాడు. అక్కడే చూడండి, అక్కడే మనం చూద్దాం. 13వ అధ్యాయం 10-11 వచనాలు. 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం 10-11 వచనాలు. యేసు అతను చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడైన. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రుడు కారు. తన్ను అప్పగించు వారిని ఎరిగను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాడు. అంటే ఇస్కరియోతు యూదా ఎవరు అంటే అతడు విశ్వసించని వాడు, అతడు పవిత్రుడు కానివాడు. కానీ ప్రభు శిష్యుల్లో ప్రభు స్థానం ఇచ్చాడు. కానీ హీ లాస్ట్ హిస్ పొజిషన్. తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. నెంబర్ 1, మంచి పేరును నష్టపరిచాడు. నెంబర్ 2, తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. యేసు ప్రభు వారి 11 మంది శిష్యులు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా గలిలయ ప్రాంతానికి చెందినవాడు. కానీ ఇస్కరియోతు యూదా మాత్రమే యోదయ ప్రాంతానికి చెందినవాడు. అందుకే ఆయన పేరేం పేరంటే ఇస్కరియోతు అని రాయబడింది. ఇస్కరియోతు అంటే, కెరియోతు అనేది ఆయన గ్రామం పేరు. ఇస్ అంటే మ్యాన్, ద మ్యాన్ ఆఫ్ కెరియోత్ అని అర్థం. అంటే కెరియోతు చెందిన వ్యక్తి ఈయన. కెరియోతు అనే ప్రాంతం ఎక్కడుందంటే 2 యెహోషువ గ్రంథం 15వ అధ్యాయంలో 20వ వచనంలో రాయబడింది. ఆ రోజు యెహోషువ నాయకత్వంలో యెహోవా లేకపోతే యూదా గోత్రానికి ఇవ్వబడిన ప్రదేశాలలో అది కనబడుతుంది. చూడండి, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనంలో ప్రారంభంలో చెప్పబడింది. చూడండి, యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనంలో ఆ పారాగ్రాఫ్ ఉంది కదా, ఆ పారాగ్రాఫ్ లో పైనుంచి 6వ లైన్ చూడండి. పైనుంచి 6వ లైన్ 20వ వచనంలో యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనం నుండి పెద్ద పారాగ్రాఫ్ అది కదా. 6వ లైన్ చదవండి. 6వ లైన్ లెక్క పెట్టుకొని 6వ లైన్, బెయాలోతు, క్రొత్త హసోరు, కెరియోతు. దొరికిందా? కెరియోతు ఉందా? కెరియోతు, ఎస్. అంటే యోదయ గోత్రానికి ఇవ్వబడిన యోదా ప్రాంతంలో ఉన్న ప్రాంతం పేరేం పేరంటే కెరియోతు. ఆ ప్రాంతానికి చెందినవాడు ఈ యోదా. అంటే మిగిలిన 11 మంది శిష్యులు గలిలయ ప్రాంతానికి చెందిన వారైతే యోదా మాత్రమే యోదా ప్రాంతానికి చెందినవాడు. ఆ దినాల్లో గలిలయ ప్రాంత ప్రజలని తక్కువగా చూస్తారంట ఈ యోదయ ప్రాంత ప్రజలు. మనం కూడా అక్కడక్కడ చూస్తాం కదా, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ప్రజలను ఒక విధంగా చూస్తాం మనం.
ఆనాడు యోదయ ప్రాంతంలో ఉన్న ప్రజలు గలిలయ ప్రాంత ప్రజలని తక్కువ చూసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ భాష, వాళ్ళ వైఖరి కొద్దిగా హడావుడిగా ఉంటుంది. పేతురు హడావుడిగా ఉంటాడు ఎప్పుడు. వాళ్ళందరూ గల్లీలు, కొన్నిసార్లు మొరటుగా ఉంటారు, కొన్నిసార్లు ఆవేశంతో ఉంటారు. అందుకే అతనాల్లో యోదయ ప్రాంత ప్రజలు గలిలయ ప్రాంత ప్రజల్ని తక్కువగా చూసేవాళ్ళు, హేళనంగా చూసేవాళ్ళు. ఇక్కడ వినాలి ఒక మాట, శిష్యుల మధ్య సర్వసాధారణంగా ఎప్పుడు ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది, ఒక వాదం కలుగుతూ ఉంటుంది. ఏ వాదం అది? మీలో ఎవడు, ఈయన విన్నారు కదా, మీలో ఎవడు గొప్ప. అసలు ఈ ప్రశ్న అంటే యోధా వల్లనేనంటే వచ్చింది. అసలు ఎవరి వలన? ఇస్కరియోతు యోధా వల్లనేనంట. శిష్యులందరూ వెళుతుంటే మీలో ఎవరు గొప్ప, ఎవరు గొప్ప అంటే ఈ యోధాకి యేసు ప్రభువు ఇచ్చిన శిష్యుడు అనే స్థానం చాలక మీలో మీ అందరిలో ఎవరు గొప్ప అంటాడంట. అంటే చివరికి ఎవరు గొప్ప అనిపించుకోవాలని? ఆయన గొప్ప అనిపించుకోవాలని. నేను యోధా ప్రాంతానికి చెందిన వాడిని, మీరు కేవలం గలిలయ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని వాళ్ళని తక్కువ చేసి ఈయన గొప్పవాడని చెప్పుకోవడానికి. కానీ వాళ్ళ మధ్య ఏమన్నాడు? గొప్పవాడని చెప్పుకోకుండా మీలో ఎవరు గొప్ప అని వేశాడు ప్రశ్న. యేసు ప్రభువు వారు ముందెళ్తున్నాడు, వెనకాల శిష్యులు వాదాలు అనమాట. ఏంటంటే ఎవడు గొప్ప, ఎవడు గొప్ప, ఎవడు గొప్ప. ప్రభు దారిలో వింటానే ఉన్నాడు, వాళ్ళ మాటలు చెవులు పడినాయి. కానీ సమస్యను తీర్చలే ప్రభు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత, అయ్యా ఏంటి దారిలో మీరేదో మాట్లాడుకుంటున్నారు, మీ వాదం ఏంటి అని అడిగాడు యేసు ప్రభు. అప్పుడు చెప్పారంట వాళ్ళు, అయ్యా మీలో ఎవడు గొప్ప అనేది, దేవుని రాజ్యంలో ఎవడు గొప్ప, మీలో ఎవడు గొప్ప అనే వాదం పుట్టిందయ్యా అని అడిగారంట. చూడండి, ఇక్కడ ఎవరు గొప్ప అనే సమస్య దారిలో తీరలేదు. ఎక్కడ తీరింది? ఇంటికి పోయిన తర్వాత తీరింది. అమ్మా సోదరుడా, సోదరి, ఈ భూమి మీద ఉన్నంతకాలం ఈ ప్రశ్న సమాధానం దొరకదు. ఇక్కడ ఎవరు గొప్ప మనం అనుకోవడమే తప్ప సమాధానం ఎక్కడ దొరకదు. ఎక్కడ దొరికింది? అక్కడే దొరికేది. ఎవరు గొప్ప తేలేది. ఎక్కడ చెప్పుకోవచ్చు నేను గొప్ప, మేము గొప్ప, నువ్వు గొప్ప, వాళ్ళు గొప్ప అని. కానీ ఎక్కడ తేలేది? ఇంటికి పోయిన తర్వాత తేలిద్ది అనమాట. ఇక్కడ మన అన్ని వాదనలే, అక్కడ వివరణలు, అక్కడ తేలుతుంది. అందుకనే యేసు ప్రభువు వారు ఇంటికి పోయిన తర్వాత వారిని కూర్చోబెట్టి స్పష్టమైన పాఠం చెప్పాడు. ఇక్కడ యోధ తనకి ఇవ్వబడిన శిష్యుడు అనే స్థానాన్ని తేలిగ్గా చూశాడు. వారి మధ్య నేను గొప్ప అని చెప్పడానికి వారి మధ్య వివాదం తీసుకొచ్చాడు. తనకి ఇవ్వబడిన స్థానాన్ని తేలిగ్గా చూసి గర్వించాడు ఇస్కరియోతు యోధ. అందుకనే హీ లాస్ట్ హిస్ పొజిషన్. అబ్రహాం లింకన్ గారు మొట్టమొదటిగా ఆయన అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. ఆ సందర్భంలో తన మంత్రి మండలిని సమకూర్చాడంట. ఆ మీటింగ్లో ఆ మంత్రులుగా ఉన్నవారు కొంతమంది అభినందనలు తెలియజేస్తున్నారు. ఒకళ్ళు లేచి, వారిలో ఒకడు లేచి అబ్రహాం లింకన్ గారి గురించి అభినందించడానికని లేచి రకరకాల మాటలు మాట్లాడుతూ, ఓ అబ్రహాం లింకన్ గారు, మీ నాన్నగారు కానించి మాకంతా తెలుసు, మీరు ఏం చేస్తారు ఏంటో అని అంటూ మీ నాన్నగారు చెప్పులు కుట్టేవాడయ్యా, మాకు తెలియదా ఏంటి అన్నాడంట ఆయన. అంత మంత్రిమండలి సభలో అమెరికా అధ్యక్షుడైనటువంటి ఆయన ముందు ఇలాంటి మాటలు అంటాడని మిగిలిన వాళ్ళు ఏమంటాడు అబ్రహాం లింకన్ గారు, ఏం బదులిస్తాడో అనుకునే వాళ్ళు ఎంతో భయపడుతున్నారంట. వెంటనే అబ్రహాం లింకన్ గారు లేచి, ఇంత పవిత్రమైన సభలో మా నాన్నగారి పేరు ప్రస్తావించినందుకు నీకు చాలా ధన్యతలు అన్నాడు. ఏంటి? ఇంత పవిత్రమైన సభలో మా నాన్న పేరు ప్రస్తావించావు, నీకు చాలా ధన్యులు, నీకు చాలా వందనాలయ్యా, థ్యాంక్స్ అని చెప్పాడంట. కానీ ఒక సంగతి మాత్రం మర్చిపోయావు, మా నాన్నగారు చెప్పులు కుట్టేవాడు కాదు, పాత చెప్పులు కుట్టేవాడు అన్నాడండి. ఆ సభ అంతా ఏమయ్యారండి, ఏమంటాడో అనుకున్నారు. కానీ అవతల వాడు ఎంత తక్కువ మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా అబ్రహాం లింకన్ గారు గర్వించక తనను తాను తగ్గించుకున్నాడు. అందుకే అతను హెచ్చించబడ్డాడని అర్థం. కానీ ఇస్కరియోతు యోధ తనకి ఇవ్వబడిన స్థానాన్ని చాలక తేలిగ్గా చూసి దానిని ఎక్కువ చేసుకోవడానికి, నేను మీ అందరికన్నా గొప్పవాడని చెప్పుకోవడానికి వాదాల మీద వాదాలు పెట్టుకున్నాడు. చివరికి శిష్యుడు అనే స్థానం కూడా పోగొట్టుకున్నాడు అతను. అసలు యోధ యేసు ప్రభువును వెంబడించడానికి కారణం దేవుని రాజ్యం కోసం కాదంట, రోమా సామ్రాజ్యం కోసం అంట. దేనికోసం? అందుకే బైబిల్ ఎక్కడ లేదు ఎలా వచ్చాడో. ఎందుకు
ఎందుకంటే యేసు ప్రభుని వెంబడిస్తే ఆయన్ని చాలా మంది వెంబడిస్తున్నారు, ప్రజలు ఎంతో మంది వెంబడిస్తున్నారు. ఆయన ఒక రోజు మొత్తానికి రోమ సామ్రాజ్యం పడగొడతాడు, ఈయన రాజు అవుతాడు. ఆయన రాజు అయితే నేను కూడా మంత్రిని అవుతాను, ఇది ఆయన ఆశ. ఈ మంత్రి పదవి కోసమే ఎవరు? ఇస్కరియోతు యోధా. ఈ రాజ్యం కోసం ప్రయాసపడ్డాడు ఇస్కరియోతు యోధా, ఆ రాజ్యం కోసం కాదు. అందుకే he lost his position. రాజకీయపరమైన ఆశతో ఎలా ప్రభుని వెంబడిస్తున్నావో కూడా ఈ ఉదయకాలంలో నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. హౌ వీఆర్ ఫాలోయింగ్ అవర్ లార్డ్. ఏ ఉద్దేశంతో వెంబడిస్తున్నాం, ఏ ఆలోచనతో ప్రభు దగ్గరకు వచ్చాం, దేని కోసం మనం ప్రభువుని ఇష్టపడుతున్నాం. కేవలం అమ్మ రమ్మంది కాబట్టి వచ్చాను, మా నాన్న రాబట్టి కాబట్టి వచ్చాను, ఏదో టైం ఉంది కాబట్టి వచ్చాను అనుకున్నారేమో కొంతమంది. నాకు ఉద్యోగం రావాలి కాబట్టి దేవుని సన్నిధికి వచ్చాను అనుకుంటున్నారేమో. ఈ ఆలోచనలతో అయితే అంతవరకే. ఇస్కరియోతు యోధా కూడా ఏదో పొందాలనుకున్నాడు. ఆయన రాజు అయితే నేను మంత్రిని అవుతాను, ఆయన రాజు అయితే నాకు అధికారం వస్తుంది, నాకు స్థానం వస్తుంది అనుకున్నాడు. కానీ తీరా చూస్తే యేసు ప్రభు వారితో ఏ ప్రయోజనం అతనికి కనపడలేదు. అందుకే యోధా నటించాడు కానీ జీవించలేకపోయాడు దేవునితోటి. అందుకే 3:2 చూస్తున్నాం, తనకున్న స్థానాన్ని పోగొట్టుకున్నాడు యోధా. నెంబర్ 3 3 చూడండి, యోహాను సువార్త 12 చదువుకున్నాం చూడండి. 12వ అధ్యాయంలో 3, 4, 5, 6 వచనాల్లో అప్పుడు మరియ మిక్కిలి విలువల అచ్చజడ మాంసాత్తరు సేరున్నర తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నేను ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైన ఇస్కరియోతు యోధా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇయ్యలేదు అని. మరియా ప్రభు దగ్గరకు వచ్చి మిక్కిలి విలువైన అత్తరు సేరును తీసుకొని ప్రభువు దగ్గర ప్రభువుకి అర్పిస్తే ఇతను వచ్చి ఏం పేరు పెడతాడు? ఏం పేరు పెడతాడు? ఈ నష్టం ఎందుకు అంటాడు. మత్తయి సువార్తలో రాసింది ఆ మాట. ఈ నష్టం ఎందుకు అంటున్నాడు అంటే ప్రభువుకు సమర్పిస్తే అర్పిస్తే ఎప్పుడైనా నష్టం అవుతుందా? ఉదయకాలం ఒక మాట అడగాలనుకున్నాను. నేను దేవునికి ఇచ్చి నష్టపోయాను అనేవాడు చేతులెత్తండి. నేను దేవునికి ఇచ్చి నష్టపోయానయ్యా అనేవాడు. అసలు నువ్వివ్వడమేం దేవునికి? నీకున్నదంతా ఆయందే, మనం గుర్తించగా. కానీ యోధా చూడండి, ఆమె మిక్కిలి విలువైన ప్రభువుకి ఇస్తుంటే ఇతను వచ్చి నష్టానే పేరు పెడతాడు. ఎందుకు? అది అమ్మితే 300 వస్తాయి, అవి ఆ 300 నా సంచిలోకి వస్తాయి. అసలే చెప్పాడు ఇక్కడ, వాడు దొంగ అంట. ఎవరు? ఇస్కరియోతు యోధా ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు బైబిల్ గ్రంథంలో. ఇస్కరియోతు యోధా వాడు దొంగ అయి ఉండి వాడు దొంగిలించుచూ వచ్చి ఉండేనంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాడు ఆయన. ఇంగ్లీష్ గ్రామర్ ఇచ్చిన వాళ్ళకి ఎప్పుడో ప్రారంభించాడు, అది ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. దొంగ అయి ఉండి ప్రభుని అంటున్నాడు. ఈ నష్టం ఎందుకు అంటున్నారు అక్కడ. కానీ మరియా మిక్కిలి విలువైన ప్రభువుకి ఇచ్చింది. మనం ప్రభువుకి ఇచ్చేది ఏదైనా సరే ఎలాంటిది ఇవ్వాలి? మిక్కిలి విలువైన ప్రభువుకి ఇవ్వాలి. ఒక తల్లికి ఎంఏ చదువుకున్నవాడు ఉన్నాడు, బిఏ చదువుకున్నవాడు ఉన్నాడు, 3వ 10th క్లాస్ తప్పాడంట. 10th క్లాస్ తప్పినాడు, అయ్యా వీడిని మీ సేవ తీసుకెళ్ళండి అయ్యా అన్నాడు చర్చి వాళ్ళతో. ఏంటంట? ఎవరినమ్మా? ఎంఏ వాడికి ఉద్యోగం వచ్చింది, బిఏ వాడు చదువుకున్నాడు, 3వ 10th క్లాస్ తప్పాడు, మీతో తీసుకెళ్ళండి అందంట. అంటే ఎవరికి ఎత్తుంది? ప్రభుకి. 10th క్లాస్ తప్పిన వాడినా? నేనంటే 10th క్లాస్ తప్పిన వాడు ఉపయోగకరంగా ఉండడానికి కాదంటుంది, కానీ ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు? ఎలాగో ప్రభువుకి మనం సమర్పిస్తున్నాం. మనకున్న సొమ్ము, మనకున్న సమయం, మనకున్న టాలెంట్, మనకున్న సామర్థ్యత, సమయాన్ని ఎంతగా ప్రభువుకి ఇస్తున్నాం మనం? మిక్కిలి విలువైంది ప్రభువుకి ఇస్తున్నామా? మిగిలిపోయింది ఇస్తున్నామా? ఆదివారం ప్రభు దినమే, పనంతా అయిన తర్వాత ఆరాధన. ఏంటంట? చాలా మందికి ఏముంది? పనంతా అయిన తర్వాత అప్పుడు ఆరాధన పరిగెత్తుకుంటూ వస్తారు. మిగిలిపోయిన సమయం కాదు ప్రభుకి ఇచ్చేది. నీ జీవితంలో మిగిలింది కాదు ఇచ్చేది. ప్రభుకి మిక్కిలి విలువైంది ఇవ్వాలి, ప్రప్రదంగా ఇవ్వాలి, మొదటిది ఇవ్వాలి. ఈమె అర్పించుట చూడగా ఈ మంచి కార్యం అన్నాడు ప్రభు అయిన యేసు ప్రభు వారే. యోధాకు అర్థం కాలేదు.
ఇది అమ్మితే 300 వస్తాయి కదా, ఆ 300 నా దగ్గరికి వస్తాయి కదా అని ఆశించాడు. కానీ విచిత్రం ఏంటంటే మిగిలిన శిష్యుల సంగతి పేతురు ఒకసారి ఏమన్నాడు, ప్రభువా మా సమస్తమును విడిచిపెట్టి మీ దగ్గరికి వచ్చాం కదా ప్రభువా, మాకేం దొరుకుతుంది అన్నారా లేదా? కానీ ఇతను మాత్రం అటు వచ్చినాడు కాదు. యేసు ప్రభు దగ్గరే ఇంకా ఆశించేవాడు ఇతను. మిగిలిన 11 మంది శిష్యులు ప్రభువుకు సమర్పించాడు కానీ సమస్తం, కానీ ఇతను మాత్రం ప్రభు దగ్గర నుంచి ఇంకా ఆశించేవాడుగా ఉన్నాడు. చివరికి ఈ మరీ ఇచ్చిన దాన్ని కూడా ఆశించాడు, కానీ అది కూడా దొరకలేదు. ఇక దొరకకపోగా యోధాకు అర్థం కాల. ఇంకేమనుకున్నాడంటే ఇక యేసు ప్రభుతో ఉంటే మనకు వచ్చే లాభాలేమీ లేవు అనుకున్నాడు. చివరికి యేసు ప్రభువుని బేరానికి పెట్టాడు. ఎవరిని? ప్రభువునే బేరానికి పెట్టాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనంలో అపవాది అతనిలో ప్రవేశించింది. ఇక వెళ్ళాడు, నేరుగా వెళ్ళిపోయి వాళ్ళు అడుగుతున్నాడు, యోధా శాస్త్రులను పరిశీలన అడుగుతున్నాడు, అయ్యా నేను ప్రభువుని పఠిస్తాను, యేసు ప్రభువుని, నాకు ఎంత ఇస్తారు చెప్పండి అన్నాడు. వాళ్ళు రాలా, ఇతనే పరిగెత్తాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, 30 విన్నాళ్ళు ఇస్తామయ్యా, తీసుకుంటామన్నాడు. ఏదో బేరం ఆడాడు మొత్తానికి, కానీ 30 విన్నాళ్ళకే కుదిరింది. ఎందుకంటే నేను చెప్పాను కదా, ప్రవచనం రాయబడింది 30 విన్నాళ్ళకి ప్రభు అమ్మబడతాడని. అది ఈయన బేరం ఆడినా వాళ్ళు ఎక్కువ ఇచ్చినా ఇవ్వడానికి అవకాశం లేదది. ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్. ప్రభు అక్కడ ప్రభువుని గురించిన బేరం కుదుర్చుకున్నాడు ఇస్కరియోతు యోధ. క్రీస్తుని అప్పగిస్తే ఎంత ఇస్తారో అనే దానికి వెళ్ళాడు. యోధ ప్రభువును నమ్ముకోలేదు, ప్రభువుని అమ్ముకున్నాడు. మనం ఎలాగో ప్రభువుని వెంబడిస్తున్నాం, ప్రభువుని నమ్ముకున్నటానికా లేకపోతే అమ్ముకోవడానికా? ఆయన పేరుతో రకరకాల కార్యక్రమాలు చేయడానికా? అందుకే యోధ నెంబర్ 3, అతడు మిక్కిలి విలువైన దానిని నష్టముగా ఎంచాడు. నెంబర్ 4, 4 చూద్దాం చూడండి త్వరగా. 4 లూకాసు వార్త రండి త్వరగా 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం వచనం 14. లూకాసు వార్త 22వ అధ్యాయము వచనం 14 చదువుతున్నారు చూడండి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలని మిక్కిలి ఆశపడి తిని. ఏంటంట? పస్కాను భుజించాలని మిక్కిలి ఆశపడ్డాడు. యేసు ప్రభువారు ఆయన శ్రమపడక మునుపు అనగా సిలువకు వెళ్లే ముందు ఆయనకు ఒక ఆశ ఉంది, మిక్కిలి ఆశ ఉంది. ఏంటంటే, శిష్యులారా రండి, నేను మీతో కలిసి పస్కా భోజనం తినాలి. యూదులకు 7 పండగలు ఇవ్వబడిన వాటిల్లో మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. అది పవిత్రమైన పండుగ. యేసు ప్రభువారు ఆ పండుగలో ప్రభు తన శిష్యులతో కలిసి పస్కా భోజనం తినాలి అనుకుంటే, కానీ విచారం ఏంటంటే ఇస్కరియోతు యోధ ఆ పండుగనే ఆసరాగా తీసుకున్నాడు ప్రభుని పట్టించడానికి. అంటే నెంబర్ 4, పవిత్రమైన పండుగను నష్టముగా ఎంచాడు. పవిత్రమైన పండుగను నష్టం చేశాడు, అపవిత్రం చేశాడని చెప్పాలి. ప్రియమైన సోదరి, యేసుప్రభువు వారు ఎంతమంది చెప్పాడు, మీలో అందరు పవిత్రులు కాదు, వాడు అపవిత్రుడు కూడా ఉన్నాడు, వాడే ఇస్కరియోతు యోధ. ఇది పరిశుద్ధ దినం, అది పవిత్రమైన పండుగ, కానీ దాన్ని నష్టంగా ఎంచాడు, అపవిత్రంగా ఎంచాడు. ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఇస్కరియోతు యోధ ఇది చివరి గడియ, కానీ హి టుక్ ఎ రాంగ్ డెసిషన్. సరికా నిర్ణయం తీసుకున్నాడు, ప్రభుకు దూరంగా వెళ్ళిపోయాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో వారు మేడగదిలో కూర్చొని పస్కా భోజనం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో అక్కడ ప్రభు అన్నాడు, యోధా నువ్వు త్వరగా చేయవలసింది త్వరగా చెయ్యి అంటే వాడికి అర్థం కాలేదు. కానీ యోధ అక్కడి నుంచి దిగి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, అది రాత్రి వేళంట. యోహాను సువార్త 13:30 చూడండి. 13:30 వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను, అప్పుడు రాత్రి వేళ. యేసు ప్రభువును కాదు అని చివరిగా వెళ్ళిన దినం, ఆ రోజు, ఆ వేళ ఏంటంట? రాత్రి వేళ. జీవాన్ని కాదు అనుకుంటే అది ఖచ్చితంగా మరణం. ప్రభువుని కాదనుకుంటే వెళ్ళే గడియ వేళ రాత్రి. అది ఇస్కరియోతు యోధ జీవితం అంతా రాత్రిలోకి వెళ్ళిపోయింది. ఒక పవిత్రమైన
పవిత్రమైన సమయాన్ని, పవిత్రమైన దినాన్ని అతను అపవిత్రంగా చేశాడు, నష్టం చేశాడు అతను. ఈరోజు మనకు పాఠం, జాగ్రత్త. ఆదివారము అంటే ఏ దినం? ప్రభు దినం. అమ్మా ఏంటి? ఏ దినం? ప్రభు దినం. కొంతమందికి ప్రభు దినం అంటే ఏంటి తెలుసా? పెళ్ళి. ఏంటి? ఆదివారం వస్తే అడగలుగుతారు, ఏమక్క ఏమన్నా రాలేదు నిన్న ఆదివారం అంటే, ఎక్కడనమ్మా అన్న కొడుకుదేనన్న పెళ్ళి. ఎవరిదన్నా? మీ అన్న కొడుకుది అయితే ఏమి? ఇది ఎవరి దినం? ప్రభు దినం. ప్రభు దినాన్ని పెళ్లిగా మార్చుతున్నారు కొంతమంది. తేలిగ్గా చేశారా? ఇదిగో యోధ పవిత్రమైన సమయాన్ని అపవిత్రం చేశాడు, నష్టపోయాడు అతను. నష్టం వస్తుందని ఎందుకు రాదు నష్టం? నీవు దేవుని బిడ్డవేయండి, ప్రభు దినాన్ని పెళ్లిగా మార్చొద్దు. కొంతమందికి ప్రభు దినం అంటే ఏంటి తెలుసా? ప్రయాణం. ఏంటి రాలేదంటే, నిన్న వైజాగ్ వెళ్ళాల్సి వచ్చిందన్న. వైజాగ్ వెళ్ళు, విజయవాడ వెళ్ళు. ఎప్పుడు వెళ్ళాలా? సోమవారం నుంచి శనివారం ఉంది. ఒకవేళ వెళ్ళినా అక్కడ ప్రభు దినం ఖచ్చితంగా పాటించాలి. ప్రభు దినాన్ని పెళ్లిగా కానీ ప్రయాణం కానీ మార్చకూడదు. అలా తేలిక చేసామా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇస్కరియోతు యోధ జీవితం ద్వారా. ఇక్కడే మనం నేర్చుకోవచ్చు. ఇదేంటి? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథంగా ఎంచుతున్నామా? ఏముందండి, ఆదివారం తీసుకెళ్ళి మళ్ళీ బలమే పెడతాం, మళ్ళీ ఆదివారమే వచ్చేది, అందుకే అది పరిశుద్ధ గ్రంథం, ఏం గదిలి మేము అనుకుంటామా? అందుకు కాదు ఇది పరిశుద్ధ గ్రంథం. దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం అనగా మన జీవితాన్ని సారికి కడిగేది, పవిత్రం చేసేది. ఒక పాత్రని ఒక చెమ్ము నీళ్ళతో కడిగాం, మనం క్లీన్ అయిపోతుంది కదా. ఇంకో చెమ్ముడితో కడిగాం, ఏమవుతుంది? ఇంకా క్లీన్ అవుతుంది. ఇంకో చెమ్ముతో కడితే ఎంత కడిగేయకూడదు పాత్ర ఏమవుతుంది? క్లీన్ అవుతుంది, పరిశుభ్రం అవుతుంది. దేవుని వాక్యంతో ఉదక స్నానం చేత సారికి మనము దర్శించబడుతున్నప్పుడు, తాకబడుతున్నప్పుడు, స్నానం చేయబడుతున్నప్పుడు మనము ఇంకా ప్రభుకు దగ్గరగా ఉండగలం. అందుకే ఈ కూడికలు, అందుకే దైవ సహవాసం, ప్రార్థన, వాక్య ధ్యానము, సహవాసము, ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? పనిలే కాదు, ప్రభు వచ్చే వరకు మనకి ఇవ్వబడిన ప్రత్యేకమైనది. సారికి దేవుని వాక్యం చదవాలి, సహవాసానికి రావాలి, ప్రార్థన చేయాలి. ఇది రెగ్యులర్ యాక్టివిటీస్. ఇవి దేవుని వాక్యము అనుదిన ఆహారం. దేవుని వాక్యం ఎలాంటిది? ఆహారం లాంటిది కానీ కేకు లాంటిది కాదన్నాడు ఒక ఆయన. ఏంటంట దేవుని వాక్యం ఎలాంటిదంట? కేక్ ఎప్పుడు కోస్తారు? ఈరోజు కోస్తాం కదా, బర్త్డే, సంవత్సరానికి. దేవుని వాక్యం కేక్ లాంటిది కాదు, సంవత్సరానికి ఒకసారి కోసేది. ఇది డైలీ బ్రెడ్, అనుదిన ఆహారం. దేవుని వాక్యాన్ని క్రమంగా మనం చదవాలి. మీ క్యాలెండర్లో కూడా ఈ సంవత్సరం, ఈ మధ్య క్యాలెండర్స్లో కూడా బైబిల్ చదివే విధానం కూడా ఇవ్వబడింది. ఏ రోజు ఎన్ని అధ్యాయాలు చదివితే బైబిల్ సంవత్సరంలో పూర్తి చేస్తామని. క్రిస్టియన్ బ్రదర్ అసెంబ్లీస్ అనుకుంటూ కూడా చాలాసార్లు వాక్యాన్ని క్రమంగా చదవని విశ్వాసులు చాలా మంది ఉన్నారు. ప్రియ సోదర సోదరి, దేవుని బిడ్డమై ఉండి దేవుని వాక్యం చదవట్లేదు అంటే, క్రమంగా చదవట్లేదంటే ఎంత విచారం. ఒక విచిత్రం ఏంటంటే, మన శత్రువు మనకంటే ముందే చదివేశాడు బైబిల్. ఎవరు? అపవాది. ఎందుకో తెలుసా? యేసు ప్రభువుకే రెఫరెన్స్ చెప్పాడు. ఎవరికి? మరి ఒక చోట ఉందగా అన్నాడు యేసు ప్రభుతోటి ఈ అపవాది. అంటే ఎక్కడుందో ప్రభువుకి ఎలా చెప్పాలో కూడా వాడికి బాగా తెలుసు. మన శత్రువుకి బైబిల్ బాగా తెలుసు. మరి మనకెంత తెలుసు బైబిల్? పరిశుద్ధ గ్రంథం. ఎంతగా బైబిల్ చదువుతున్నాం. ఈ దుర్బోధకులు, రకరకాల డినామినేషన్స్, సరికాని బోధలు మనల్ని తాగడానికి ప్రబోధం చేయడం కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని సరిగ్గా చదవక. ఇది పరిశుద్ధ గ్రంథం. దాన్ని మనం ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయక అనుదినం చదవాలి. తేలిగ్గా చూసామా, బైబిల్ 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు. కానీ ఒక్కరోజైనా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నామా? ముఖ్యంగా చూడండి, ఉదయకాలమే మనం లేచిన వెంటనే ఏం చూస్తున్నాం?
సహోదరులు మరి ఉదయకాలం లేచి ఆ చీపురు ముఖం చూస్తుంటారు. చీపురు చూడొద్దమ్మా. ఫస్ట్ ఉదయం లేచి ఏం చూడాలా? దేవుని వాక్యం, ప్రార్థన, ఆయన ముఖ దర్శనం. పురుషులైతే ఉదయం లేంగల్ని ఏం కావాలి? పేపర్ కావాలా? పేపర్ చూడండి. బట్ ఆఫ్టర్ బైబిల్, దేవుని వాక్యాన్ని, దేవుని మాట కొరకే మనం ఆశించాలి. దినమెల్లా ఆయన కృపతో మనం ప్రారంభించినప్పుడు దినములన్నీ సంతోషంగా ఉంటాయి. ఆయనతో ఆరంభించడం. ఇస్కరియోతు యోధా పవిత్రమైన పండుగ సమయాన్ని అపవిత్రం చేశాడు, తేలిగ్రహించాడు. ప్రభు పస్కా భోజనం చేయాలని ఆశిస్తే ఆ దినాన్నే ఆయన అప్పగించడానికి పూనుకున్నాడు ఇస్కరియోతు యోధా. ఎంత నష్టపోయాడు. మనం ఎలా ఎంచుతున్నాం ప్రభు దినాన్ని? ఎలా ఎంచుతున్నాం దేవుని వాక్యాన్ని? ఎలా ఎంచుతున్నాం సహవాసం రావడానికి? ఎలా ఎంచుతున్నాం దేవుని వాక్య ధ్యానాన్ని? ఎలా ఎంచుతున్నాం ప్రార్థనను, ప్రార్థన కూడికలను? తేలిగ్గించుతున్నామా? ఏం పోదామలే అనుకుంటున్నామా? నిర్లక్ష్యం ఉన్నామా? తేలిగ్గించుతున్నామా? దానివల్ల చాలా నష్టం ఉంది. ఎందుకు? బాగా చురుక్కున్న సహోదరుడే రాలేకపోతున్నాడు ఏంటి అంటే తెలుసా? దాని వెనక ఇదే కారణం. ఏంటది? సహవాసానికి రాకే. ఎప్పుడు దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో భయం ఉంటుందంటే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం చూడ, ఒక మాట చదువుతాం మనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42-43. వీరు అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుడు ఎందును, ప్రార్థన చేయడం ఎందును అప్పుడప్పుడు కాదు, ఎప్పుడంట? ఎడతెక్క ఉండిరి. అప్పుడు చూడండి, ఎప్పుడంట భయం కలిగి ఉండేది? అప్పుడు. అంటే ఎప్పుడు? పైన ఏం జరిగింది? అపోస్తలుల బోధ, బైబిల్ స్టడీ, సహవాసం, 3వది రొట్టె విరుచుట అనగా ఆరాధన, 4వది ప్రార్థన చేయుట. వారు ఎడతెక్కున్నారు. ఆదివారం మాత్రమే కనబడే క్రైస్తవులు కాదు వాళ్ళు. బైబిల్ స్టడీకి వీలు ఉంటుంది కనుక వెళ్ళేవారు మాత్రమే కాదు వాళ్ళు. ఆ 4 కలిగి ఉన్నారు కాబట్టి వారి మధ్య ఏమైంది? దేవుని భయం. ఈరోజు భయం లేకుండా ఉంటాం అనమాట. ఇస్కరియోతు యోధా భయం లేదు, భయం విడిచిన భక్తిహీనుడు. అందుకే పవిత్రమైన పండుగను అపవిత్రంగా, నష్టంగా ఎంచాడు. అందుకే తన జీవితంలో సమస్తం కోల్పోయాడు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. నెంబర్ 5, 5వది జ్ఞాపకం చేసి మనం ముగింపు చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 48-49 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 48-49 వచనాలు. చూడండి, 26-48. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకోడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనాను. ఏంటంట? యేసు ప్రభు వారిని వచ్చి దేనితో అప్పగించాడు? ముద్దు పెట్టుకొని అప్పగించాడు. ఆ దినాల్లో ఒక శిష్యుడు గురువు గారిని ముద్దు పెట్టుకునే అర్థం ఏంటంటే గౌరవం, ప్రేమకు సూచన. సాధారణంగా ముద్దు అనగానే ప్రేమకు సూచన, నిన్ను ప్రేమిస్తున్నాను అని అర్థం. కానీ యోధా ప్రేమ, యోధా యొక్క ముద్దు ఎలాంటి చెప్పండి? ఇది నిజంగా ప్రేమగల ముద్దేనా, మోసక ముద్ద? అంటే ప్రేమగల ముద్దును మోసం ముద్దుగా మార్చాడు. ఈరోజు ఎవరైనా ముద్దు పెట్టుకుంటున్నారు అంటే సాధారణంగా మనకి ఎవరు గుర్తొస్తారు? ఏమయ్యా ఇస్కరియోతు యోధా ముద్ద ఏందంటాం మనం. అంటే ఏంటి? ఆ ముద్దుకి ఏం తెచ్చాడు? ఒక అవమానం తీసుకొచ్చాడు, మోసం తీసుకొచ్చాడు. ప్రేమను మోసంగా మార్చినవాడు. 26వ అధ్యాయం సామెతలు 23 వచనం. సామెతలు 26-23. సామెత గ్రంథం చూడండి. ఈ మోసానికి ఒక చక్కని సామెత రాశాడు ఆయన. 26వ అధ్యాయం 23 వచనం. 23 వచనం అయ్యా. చెడు హృదయమును ప్రేమగల మాట్లాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీది వెండిపోతతో సమానం. ఏంటంట? హృదయం ఏమో చెడిపోయిందంట, కానీ పెదవులేమో ప్రేమగల పెదవులు.
హృదయం చెడిపోయింది, కానీ పెదవులు మాత్రం ప్రేమతో ఉన్నాయంట. అది దేంతో సమానం అంట? సామెత గ్రంథకర్త చాలా సూత్రప్రాయంగా రాస్తాడు ఆయన. దేంతో సమానం అంట? మంటి పెంకు మీద వెండిపోత. ఏ పెంకు మీద? మంటి పెంకు. మంటి పెంకు మీద ఏం పోత పూసారంట? వెండిపోత. వెండిపోత పూస్తేమి, బంగారు పోత పూస్తేమి, దాని స్వభావాన్ని మారిద్దా? పెంకట ఏంగలు ఏమైంది? పగిలిపోద్ది. స్వభావం ఏం మారదు అక్కడ. యోధ ముద్దు పెట్టాడు కానీ లోపల ఇంకోటి ఉంది, అదేం మారదు. అతడు ప్రేమ గల ముద్దును ముద్దుగా మార్చినవాడు. ప్రేమల సోదర సోదరి, యోధ ప్రభు దగ్గరకు వచ్చాడు కానీ తనకి ఇవ్వబడినవన్నీ తేలిగ్గా ఎంచాడు, చులకనగా చూశాడు, తృణీకరించాడు, చాలా తక్కువగా చూశాడు. అందుకే హీ లాస్ట్ ఎవ్రీథింగ్. 5 ప్రధానమైన వాటిని నష్టపరిచాడు. నెంబర్ 1 ఏం చెప్పాను చెప్పండి? నెంబర్ 1 ఏం చెప్పాం? మంచి పేరును నష్టపరిచాడు. నెంబర్ 2 స్థానాన్ని నష్టపోయాడు. నెంబర్ 3 మిక్కిలి విలువైన దాన్ని నష్టంగా ఎంచాడు. నెంబర్ 4 పవిత్రమైన పండుగ సమయాన్ని అపవిత్రంగా నష్టంగా చేశాడు. 5వది ప్రేమ గల ముద్దును మోసం ముద్దుగా నష్టంగా ఎంచాడు. ఇస్కరియోతు యోధాకు యేసు ప్రభువారు చాలా అవకాశాలు ఇస్తూ వచ్చాడు, ఎన్నో హెచ్చరికలు ఇస్తూ వచ్చాడు. అతను ఖాతరు చేయలేదు. ఆయన హెచ్చరిక లేకుండా ఎవరిని శిక్ష విధించడు. ఆయన ఒకసారి ఏమన్నాడు యేసు ప్రభువారు? మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నాడు. అప్పుడు అందరూ ఏమన్నారు? నేనా ప్రభు, నేనా ప్రభు అంటే ఇస్కరియోతు యోధా కూడా వాడు తెలుసు, కానీ నేనా ప్రభు, నేనా ప్రభు అన్నాడు. అది ఒక అవకాశం. అప్పుడు మారలేదు. ఇంకోసారి, రెండోసారి, యోధా నువ్వు చేయవచ్చినది త్వరగా చేయమన్నాడు. అప్పుడు కూడా అవకాశం సద్వినియోగం చేసుకోలేదు. చివరిసారిగా ప్రభు అన్నాడు, యోధా నన్ను ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగిస్తున్నావా అన్నాడు. ఇదే ఫైనల్ ఆపర్చునిటీ. కానీ ఆ తర్వాత తనకు అవకాశమే దొరకలేదు. సరి చేసుకోలేదు కాదు, కానీ ఉరి పెట్టుకొని నిత్య నాశనానికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువుతో ఉండి కూడా, కూర్చొని కూడా, విని కూడా నిత్య నాశనానికి వెళ్ళే అవకాశం ఉండదనడానికి యోధా జీవితం గొప్ప హెచ్చరిక. ప్రియ సోదరా సోదరి, ఒకే ఒక మాట చెప్పనివ్వండి. దేవుడు నీకు ఏమి ఇచ్చాడో వాటిని ఎలా చూస్తున్నావు? తేలిగ్గా చూస్తున్నావా? నీకు ఇవ్వబడిన వాటిని తక్కువగా చూస్తున్నావా? దానివల్ల నష్టం ఖచ్చితంగా ఉంది. ఇదిగో ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినం. రక్షణ దినము దాటిపోతే శిక్ష దినం ఖచ్చితంగా ఉంది. దేవుడు ఎందుకో మరి రక్షణ సంవత్సరాన్ని ఇవ్వలేదు, రక్షణ దినాన్ని ఇస్తున్నాడు. అంటే దినము ఆయన నిన్ను కోరుతున్నాడు, ఆయన దినము నిన్ను ఆశిస్తున్నాడు ఆయన రమ్మని. ప్రియ యవన సోదరి సోదరులారా, సహోదరులారా, పెద్దలారా, ఇంకా ఎవరైనా సరే ప్రభువు నీకు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదేమో, ఏముందిలే తర్వాత అనుకుంటున్నావేమో. ఇదిగో యోధా ప్రభుతో దగ్గరగా ఉండి కూడా అంతా నష్టపోయాడు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుంటాం. ప్రార్థన చేద్దాం, తలలో ఉంచండి. కృపగలిగిన మా ప్రియ ప్రభువా, మహాఘనుడుగు మా దేవానికి స్తోత్రములు. మమ్మల్ని ప్రేమిస్తున్న వాడవని ఇంకా మమ్మల్ని దర్శిస్తున్నారు. మీరు అన్నీ ఇస్తూ వచ్చారు యోధాకు, కానీ తను తేలిగ్గా చూశాడు, తక్కువగా చూశాడు, అన్నీ కోల్పోయాడు. నిర్లక్ష్యమా అలక్ష్యమా నష్టమే కదా ప్రభువా. మీరు ఇస్తున్న సమయం, మీరు ఇచ్చిన సొమ్ము, శక్తి, సామర్థ్యత మేము సద్వినియోగం చేసుకోవడానికి సాయం చేయండి. ఈ ఉదయకాలం శిష్యుల జీవితాల్లోంచి ప్రోత్సాహమే కాదు కానీ హెచ్చరిక కూడా మాకు తీసుకొచ్చారు. మీ మందిరానికి వచ్చి కూడా నష్టపోయే అవకాశం ఉందంటున్నారు. మీరు హెచ్చరికలు లేకుండా శిక్షించే దేవుడు కాదు. మీరు జ్ఞాపం చేసుకున్నందుకే శ్రీస్తూ ఈ ఉదయకాలం మీ మాటలు ప్రియ ప్రభువా, ఉదయకాలంలో దూరంగా దగ్గరగా విన్నవారి జీవితాల్లో మీ కార్యం జరిగించండి. ఇకనైనా నీ కోసం ప్రియ ప్రభువా సమయం ఉండగానే, అవకాశం ఉండగానే సద్వినియోగం చేసుకొని దీవించబడడానికి సహాయం చేయమని
యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.